హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జెల్ పెన్స్ వాడారా? అందులో ఉండే ఈ విచిత్రమైన ద్రవాన్ని గమనించారా? ఇది ఎందుకు పెడతారో తెలుసా? 1980లో మొదటిసారిగా జెల్ పెన్స్ అయితే తయారయ్యాయి. అప్పుడు రాయడం చాలా స్మూత్గా ఉండేది, కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఇంకు త్వరగా అయిపోవడం, పెన్ లోపల దుర్వాసన రావటం, వేడిలో ఇంక్ ఆవిరైపోవడం ఇలా అయితే ఉండేది. సైంటిస్టులు ల్యాబ్లో టెస్ట్ చేయగా తెలిసింది ఏమిటంటే, ఇంకు పార్టికల్స్ అనేవి జెల్తో కలిసినప్పుడు బాగా స్మూత్గా మారతాయని. కానీ అదే జెల్ గాలితో కలిస్తే ఇంకు త్వరగా ఎండిపోతుండేది. అందుకే తర్వాత జెల్ పెన్ పైన ఒక స్టాపర్ ఫ్లూయిడ్ పెట్టడం మొదలుపెట్టారు. అది మందంగా ఉంటుంది, గాలిని లోపలికి రానివ్వదు, ఇంకు ఎక్కువ రోజులైతే ఉంటుంది. అందుకే ఇప్పుడు మన జెల్ పెన్ అంత స్మూత్గా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సిజర్లో దాగిన ట్రిక్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మధ్యలో పళ్ళలా ఉన్న భాగం ఉంటుంది కదా, అది కేవలం డిజైన్ కాదు ఫ్రెండ్స్. జార్ క్యాప్స్ తిప్పడానికి, వాల్నట్స్ లాంటి గట్టి గింజలను పగలగొట్టడానికి, చిన్న బాటిల్స్ని అయితే ఓపెన్ చేయడానికి ఈ పార్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే కత్తెరంటే కట్ చేయడానికి కాదు, మల్టీపర్పస్ టూల్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 3. షర్ట్ ప్యాకెట్ లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? షర్ట్ ప్యాకెట్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. దానికి కారణం ఇదే. ప్రపంచంలో దాదాపు 90% మంది రైట్ హ్యాండెడే కదా. మనం ఏదైనా తీయాలంటే రైట్ హ్యాండెడే వాడతాం కదా. ఒకసారి థింక్ చేయండి. అలా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ ప్యాకెట్ చేరుకోవడం ఈజీ. ప్యాకెట్ రైట్ సైడ్లో ఉంటే చాలా ఇబ్బంది. అందుకే డిజైనర్స్ లెఫ్ట్ సైడ్లో పెడతారు. కానీ లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళు ఏం చేయాలి? మీరు లెఫ్ట్ హ్యాండెడా? అయితే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.